హలో స్టూడెంట్స్, మొబైల్ సైన్స్ ల్యాబ్కి స్వాగతం. నేను రాజేష్ ఖన్నా. ఇప్పుడు మనం డెన్సిటీ గురించి, సాంద్రత గురించి ఒక ప్రయోగం చేసి చూద్దాం. సో ఇక్కడ సాంద్రత గురించి తెలుసుకోవడానికి మనం ఒక బాటిల్ తీసుకోవడం జరిగింది. ఈ బాటిల్ లోపల మనకి 4 రకాల పదార్థాలు ఉన్నాయి. సో మీలో నుంచి ఈ ప్రయోగం చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ చేయడానికి ఎవరైనా ఒకరు వస్తారా? నువ్వు వస్తావా? ఓకే, వచ్చేసి ప్లీజ్ కమ్. వెరీ గుడ్. హాయ్, ఏం పేరు నీ పేరు? శివ సార్. శివ, వెరీ గుడ్. సో ఇప్పుడు శివ నాతో పాటు ప్రయోగం చేయడానికి ఇక్కడ ఉన్నాడు. సో శివ, ఇక్కడ నీకు గమనించినట్లయితే ఒక బాటిల్ ఉంది కదా. సో ఈ బాటిల్ లోపల నువ్వు ఒకసారి పట్టుకొని ఏమేమి ఉన్నాయి గమనించి ఇలాగా చూడు ఒకసారి. కిరోసిన్ సార్. కిరోసిన్, ఓకే. సెకండ్ వన్ పేర్స్ పైప్స్ అంటున్నాయి సార్. స్ట్రా పైప్స్, ఓకే, వెరీ గుడ్. తర్వాత వాటర్ ఉంది సార్. వాటర్ ఉంది. మార్బల్స్, స్టోన్స్, ఓకేనా? సో ఇప్పుడు నీకు దీని లోపల 4 రకాల పదార్థాలు మాత్రమే కనబడ్డాయి, అవునా? అవును సార్. ఓకే, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పేసి ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో? 4. ఓకే, సో 4 రకాల పదార్థాలు దీంట్లో మనకు కనబడుతున్నాయి. సో ఇప్పుడు దీనిలో గమనించినట్లయితే స్టూడెంట్స్, మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నాడు. సో ముందు మిమ్మల్ని అడుగుతున్నాను, మీతో పాటు మీ ఫ్రెండ్ కూడా అడుగుతున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఈ 4 పదార్థాలు మనం బాటిల్ని షేక్ చేసినప్పుడు కలిసిపోతాయా, కలవవా స్టూడెంట్స్? కలిసిపోతాయి. ఓకే, వెరీ గుడ్. ఏమవుతాయి కలిస్తే? కిరోసిన్ అవుతుందా, వాటరా? టోటల్గా కిరోసిన్ అయిపోతుందా? గుడ్. ఓకే శివ, కలవ సార్. కలవవా? కలవ సార్. ఓకే, ఎప్పుడైతే ఈ బాటిల్ షేక్ చేస్తానో కలవు. కలవ సార్. నీ ప్రకారం కలవు, కానీ మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు అక్కడ కలుస్తున్నాయని. నా ప్రకారం అయితే కలవ సార్. కలవవా? ఓకే, గుడ్. ఒకసారి ట్రై చేసి చూద్దామా? ఎస్ సార్. ఓకే. ఓకే, చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఈ బాటిల్ని పట్టుకున్నాను. ఇలా పట్టుకొని దీంట్లో కిరోసిన్, స్ట్రా పైప్స్, దాంతో వాటర్, మీ ఫ్రెండ్ చెప్పిన ప్రకారంగా కింద మార్బుల్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క ప్లేస్లో ఉంది కదా. ఇప్పుడు నేను దీన్ని బాటిల్ పట్టుకొని షేక్ చేస్తున్నాను. చూసారా, మీ ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం కలిసిపోయినా లేవా? సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ ప్లేస్కి వచ్చేస్తాయి సార్. వచ్చేస్తుందా? వావ్, వెరీ గుడ్. చాలా ఇంటెలిజెంట్ శివ. చూడండి, మీ ఫ్రెండ్ చెప్పిన ప్రకారం ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ అలా మనం గమనించినట్లయితే ఏమవుతుంది, మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తున్నాయి. అంటే ఇక్కడ గమనించండి, మళ్ళీ ఇక్కడ నేను బాటిల్ని ప్లేస్ చేస్తున్నాను. సో ముందు మార్బుల్స్ ఎక్కడ ఉన్నాయి శివ? మార్బల్స్ బాటంలో కింద ఉన్నాయి కదా. ఓకే, దానిపైన వాటర్, అదే విధంగా స్ట్రా పైప్స్, దాని తర్వాత కిరోసిన్. యథాస్థానానికి వచ్చాయా లేవా స్టూడెంట్స్? ఓకే, సో ఇప్పుడు గమనించండి, మనకు ఎంత షేక్ చేసినా కూడా ఆ పదార్థాలు మళ్ళీ తిరిగి యథాస్థానానికి రావడానికి కారణం ఏంటి చెప్పండి ఎవరైనా? డెన్సిటీనా? చెప్పు శివ, నీకు ఐడియా ఉందా? సార్, డెన్సిటీ హై ఉన్న వల్ల లో కిందికి డౌన్ వెళ్ళిపోతుంది సార్. ఓకే, లో ఉన్న వల్ల పైకి వచ్చేస్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. శివ చెప్పిన ప్రకారం ఏమవుతుంది, డెన్సిటీ ఏ పదార్థాలకైతే ఎక్కువగా ఉంటుందో ఆ పదార్థాలు కిందగా బాటంకి వెళ్ళిపోతున్నాయి. ఏవైతే పదార్థాలకి డెన్సిటీ తక్కువగా ఉంటుందో అవి పైన ఉండడం జరుగుతుంది. సో ఇక్కడున్న మోడల్ ప్రకారం మనం గమనించినట్లయితే అన్నిటికంటే డెన్సిటీ ఎవరికి ఉంది శివ ఎక్కువ? మార్బుల్స్ సార్. మార్బుల్స్, దాని తర్వాత వాటర్ సార్. వాటర్ తర్వాత స్ట్రా పైప్స్, దాని తర్వాత కిరోసిన్. కిరోసిన్. సో శివ చెప్పిన ప్రకారం ఏంటి, డెన్సిటీ ఏదైతే ఎక్కువగా ఉందో అది కింద ఉంది. డెన్సిటీ తగ్గిపోతూ ఉంటే దాని యొక్క ప్లేస్ అనేది పైకి మార్పు చెందడం మనం గమనిస్తున్నాం. అర్థమైంది కదా పిల్లలు? సో డెన్సిటీ తక్కువ ఉంది ఎవరికి? కిరోసిన్. ఎక్కువ ఉంది ఎవరికి? మార్బుల్స్. ఓకే, క్లియర్? నాకు దీంట్లో ఇంకొక డౌట్ పిల్లలు, ఇక్కడ ఏంటి అంటే కిరోసిన్ లిక్విడ్ కదా, దాంతోపాటు ఇక్కడున్న వాటర్ కూడా లిక్విడ్. అవునా? 2 లిక్విడ్సే కదా. అవును సార్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గ్లాస్ లోపల పాలు, ఒక గ్లాస్ లోపల వాటర్ 2 తీసుకొని రెండిని మిక్స్ చేస్తాను, వేరే బౌల్లో పోస్తాను, కలిసిపోతాయా లేవా? కలుస్తాయి సార్. కలుస్తాయి కదా. ఓకే, డౌట్గా చెప్తున్నావు? కలుస్తాయి సార్. కలుస్తాయి పక్కా. ఓకే, సో మరి కిరోసిన్, వాటర్ ఇవి కూడా 2 లిక్విడ్సే కదా. మరి ఇవి కూడా ఒక బాటిల్లో పెట్టేప్పుడు కలవాలా వద్దా? కలవాలి కదా. కలవాలి సార్. మరి ఎందుకు కలవలేదు ఇక్కడ? కలవకపోవడానికి కేవలం డెన్సిటీ మాత్రమే కాదు, డెన్సిటీతో పాటు ఇక్కడున్న 2 లిక్విడ్స్ లోపల మనం పోలార్, నాన్ పోలార్, ధ్రువ ద్రావణం, అధ్రువ ద్రావణం అని మనకు ద్రావణాలలో 2 రకాలుగా డివైడ్ చేసుకున్నాం. ధ్రువ ద్రావణం అంటే ధ్రువ ద్రావణం లోపల పాజిటివ్ మరియు నెగిటివ్ చార్జెస్ 2 కూడా కలిసి ఉన్నట్లయితే వాటిని ధ్రువ ద్రావణాలు అంటాం. మరియు దాని లోపల గ్యాప్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, మధ్య లోపల
గ్యాప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే నాన్ పోలార్ అధ్రువ ద్రావణం కనుక తీసుకున్నట్లయితే దాంట్లో చార్జెస్ అలాంటివి ఉండవు. సో గ్యాప్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా ధ్రువ ద్రావణం అధ్రువ ద్రావణం రెండు కూడా కలవు. సో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం అప్పుడప్పుడు చిన్న చిన్న మురికి కాలువలు ఉంటాయి. శివ ఐడియా ఉందా? మనం చిన్న చిన్న గల్లీలలో చూసినట్లయితే చిన్న చిన్న మురికి కాలువలు ఉంటాయి కదా. ఆ మురికి కాలువలలో దోమ లార్వాలు కానీ చిన్న చిన్న కీటకాలు అవన్నీ చనిపోవడానికి మనం ఏం చేస్తూ ఉంటాం? కిరోసిన్ తీసుకుంటూ ఉంటాం. కిరోసిన్ తీసుకొని ఎప్పుడైతే వాటర్లో పోస్తామో ఆ చిన్న కాలువలో అప్పుడు ఏమవుతుంది? కిరోసిన్ మొత్తం కూడా ఆ వాటర్ పైన లేయర్ లాగా కట్టుకుపోతుంది కదా. సో అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుంది? అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ అనేది ఆ వాటర్ లోపలికి వెళ్ళదు. అలా వెళ్ళకపోవడం వల్ల వాటర్ లో ఉన్న జీవులన్నీ ఏం కావాలి? చనిపోతాయి కదా. సో అలా చనిపోతాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? కిరోసిన్ ని దానిపైన వేస్తున్నాం. సో ఆ విధంగా మనం దోమల నుంచి లేదా దోమల బారి నుంచి మనం తప్పించుకుంటున్నాం కదా. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? నాన్ పోలార్ వచ్చేసి లేయర్ లాగా కట్టుకోబోతుంది. సో నాన్ పోలార్ కి పోలార్ కి మీకు తేడా తెలిసింది కదా. దాంతో పాటు డెన్సిటీ. సో ఈ క్లాస్ లోపల మనం ఏం చేసాము? డెన్సిటీ, రకరకాల పదార్థాల డెన్సిటీ ఎంత ఎక్కువగా ఉంటే తక్కువగా ఉంటే ఏ విధంగా మార్పు చెందుతాయో తెలుసుకున్నాము. దాంతోపాటు ధ్రువ ద్రావణం అధ్రువ ద్రావణం గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఓకే శివ? సో థ్యాంక్ యూ శివ సపోర్ట్ చేసినందుకు. ఓకే చలో కూర్చో. సో స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ప్రయోగం ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ కొత్త ప్రయోగంతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్.